అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినుటకు మనకిచ్చినటువంటి కృపకై దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. స్త్రీలమైన మనము ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, దేవుని కొరకు ఎలా సిద్ధపడాలని దేవుని వాక్యం చేత అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా మనందరం నడుచుకుందాం. మొదట వాక్యం చదువుకుందాము. మత్తయి 25 మొదటి వచనము. మత్తయి 25 మొదటి వచనము. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. మరి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున్న ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా ప్రభువా చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ వాక్యము ద్వారా నా ప్రభువా మాతో నీవు ఏం మాట్లాడాలనుకుంటున్నావో తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నీవే నా తండ్రి మా ఒక్కొక్కరితో నీవు మాట్లాడమని అడుగుచుంటున్నాను నా తండ్రి. అయ్యా నా ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకం చేసుకున్న నా ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని నీవు ప్రకటిస్తుండగా నా తండ్రి స్తోత్రములయ్యా. ఇదిగో ప్రకటించడం నేను కాదు కానీ నా తండ్రి స్తోత్రములయ్యా, మాట్లాడటం నేను కాదు కానీ ఇదిగో నీవే మాట్లాడుతున్నావని నా ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించే మనసును దయచేయండి తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. మేము నా ప్రభువా ఏ విధంగా నా ప్రభువా ఉండాలో నా ప్రభువా స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభువా ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో మేము ఏ విధంగా సిద్ధపడాలో నా ప్రభువా నీ వాక్యము చేత మా ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రభువా ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 25 మొదటి వచనములో ఏమున్నది? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది అని అంటున్నారు. పరలోక రాజ్యము ఒక ఉపమానంగా మనకు చెబుతున్నారు. పరలోక రాజ్యం ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని మనకిక్కడ బోధిస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తే చెప్తున్నాడు. అక్కడ ఏంటంట, తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు. దివిటీలు అంటే అక్కడ వెలిగేటువంటి దివిటీలను పట్టుకొని ఉన్నటువంటి కన్యకలు ఉన్నారు. ఆ పెళ్ళికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. దేనికోసం అని అంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు. అంటే పెళ్లి కుమారుడు అక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ విందుకు వెళ్ళడానికి అక్కడ కొద్దిమంది దివిటీలు పట్టుకొని వారు సిద్ధంగా ఉన్నట్టుగా చెబుతూ ఉన్నాడు. అయితే వారు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ ఈ 10 మంది కన్యకలు ఏం పట్టుకున్నారు? దివిటీలు పట్టుకున్నారు. ఆ దివిటీలు పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఆ సిద్ధపాటు ఏంటి, ఎలా ఉన్నారు అనేది కింది వచనాలు చూసుకున్నట్టయితే, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ 10 మంది కన్యకలు కనబడుతున్నారు. మరి కన్యక అంటే పవిత్రమైనదిగా ఉంటుంది. ఆమె చాలా పవిత్రమైన స్త్రీగా మనకు కనబడుతుంది. ఒక కన్యకగా కనబడుతుంది. ఏ పురుషుణ్ణి ఎరిగినటువంటి వారిని కన్యక అంటారు. అయితే పురుషుణ్ణి ఎరగకపోవటం కాదు కానీ తమ హృదయాలు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి స్త్రీల గురించి, కన్యక గురించి మనకిక్కడ చెబుతున్నారు. సిద్ధపడుతున్నటువంటి కన్యకల గురించి చెప్తున్నారు. ఆ 10 మంది కన్యకలు కూడా వారు సిద్ధపడి దివిటీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. అయితే అందులో 5 మంది మాత్రము సిద్ధపడినటువంటి వారుగా ఉంటున్నారు. అంటే అక్కడ బుద్ధి కలిగినటువంటి స్త్రీలుగా 5 కనిపిస్తున్నారు. ఇంకొక 5 కన్యకలైతే బుద్ధి లేని వారిగా ఉంటున్నారు. అంటే సిద్ధపడనటువంటి వారిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని
పోలేదు. ఇక్కడ మనం గ్రహించాలి, ఈ 5గురు బుద్ధి లేనటువంటి వారు. అయితే వారు తమ దివిటీలనైతే పట్టుకున్నారు, కానీ తమ దివిటీలలో నూనె అనేది పోసుకోలేదు. నూనె అనేది వారు సిద్ధపరచుకోలేదు. ఆ నూనె అనేది వారు తీసుకొని పోలేదు. ఆ దివిటీలలో ఎప్పుడు వెలగాలి అని అంటే అందులో నూనె ఎప్పుడూ ఉండాలి. కానీ ఆ నూనె అయిపోయినా అంటే దీపము వెలుగుతున్నప్పుడు ఆ దీపం ఆరిపోయే స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అందులో నూనె పోసుకోవాలి. ఆ నూనె అనేది సిద్ధంగా ఉండాలి. కానీ వీరు వారి వెంట తీసుకొని వెళ్ళలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి కలిగినటువంటి వారైతే తమ దివిటీలలో నూనె పోసుకొని సిద్ధంగా ఉన్నారు. ఇంకా దివిటీలలోనే కాదు, సిద్ధలలో కూడా వాళ్ళు ఇంకా నూనెను తీసుకొని వెళ్ళారు. వారి వెంట తీసుకొని వెళ్ళారు. వారు ముందు జాగ్రత్త కలిగినటువంటి వారు, బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. వీళ్ళు బుద్ధి లేనటువంటి వారు దివిటీలలో మాత్రమే నూనె తక్కువగా పోసుకొని వెళ్ళారు. కానీ బుద్ధి కలిగినటువంటి వారు దివిటీలలో కూడా, సిద్ధలలో కూడా నూనెను తీసుకొని వెళుతూ ఉన్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని తెలిసింది, కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడు. రావాల్సినటువంటి సమయానికి ఆయన రాలేకపోయారు. ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి వారందరూ కూడా కునికి నిద్రించుచుండిరి. వారందరూ అంటే ఎవరు? అక్కడ ఉన్నటువంటి 10 మంది కన్యకలు నిద్రపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నిద్రపోయారు. ఎందుకంటే ఆలస్యం అవుతుంది, ఇంకా కొద్ది సమయం ఉంది కదా అని చెప్పేసి అందరూ నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడింది. అర్ధరాత్రి అయింది. ఆ సమయంలో గట్టిగా ఒక కేక వినబడుతుంది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని చెప్పేసి అతనిని ఎదుర్కోవడానికి రండి అని ఒక గొప్ప కేక వినబడింది. మామూలుగా మనం పెళ్లి జరుగుతుంటే పెళ్లి కుమారుడు వచ్చేటువంటి సమయంలో పెళ్లి కుమారుడు రాగానే అందరు లేచి నిలబడి ఆయన ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ పెళ్లి కుమారుడు రాగానే అందరూ కేకలు వేస్తున్నారు. గొప్ప కేక వినబడుతుంది, ఆయన ఎదుర్కోవడానికి రమ్మని చెప్పేసి. అప్పుడు ఆ కన్యకలందరూ కూడా లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. అందరూ 10 మంది కన్యకలు పడుకున్నారు, అక్కడ నిద్రపోయారు. వారందరూ కూడా ఇప్పుడు కన్యకలు అందరూ కూడా లేచి తమ దివిటీలను ఇప్పుడు చక్కబరుచుకుంటున్నారు. నూనె ఉన్నదా లేదా అని అందులో మరి ఆ దివిటీలలో నూనె పోసి దాన్ని వెలిగించాలి కాబట్టి వారు సరిచేస్తూ ఉన్నారు. ఆ దీపాలను వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగినరు. ఇక్కడైతే బుద్ధి లేనటువంటి కన్యకలు బుద్ధి కలిగినటువంటి కన్యకలను అడుగుతూ ఉన్నారు. ఇదిగో మా దివిటీలలో నూనె అయిపోతూ ఉన్నది, మా దీపాలు ఆరిపోతూ ఉన్నవి కనుక మీ దివిటీలలో ఉన్నటువంటి నూనెను మాకు కొంచెం ఇవ్వవా, మేము వెలిగించుకుంటాము అని అడుగుతున్నారు. కానీ అందుకు బుద్ధిగల కన్యకలు అంటున్నారు, వారికి సమాధానం చెప్తున్నారు, మాకును మీకును ఇది చాలదేమో. ఒకవేళ మా దివిటీలలో ఉన్నటువంటి నూనె మీకు ఇస్తే గనక మాకు సరిపోదు, మీకు సరిపోదు. కాబట్టి మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోమని వారు చెప్పిండ్రు. వీరు ధైర్యంగా చెప్పగలిగినరు. ఒకవేళ మేము ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ మేము ఇస్తే మాకు సరిపోదు, మీకు సరిపోదు. మీ దీపాలు ఆరిపోతాయి, మా దీపాలు కూడా ఆరిపోతాయి. కనుక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు నూనె కొనుక్కోమని ఒక మంచి సలహా ఇచ్చారు, ఒక మంచి మాట చెప్పారు వాళ్ళు. కానీ వారు కొనబోవుచుండగా, వాళ్ళు కొనడానికి వెళ్తూ ఉన్నారు, ఆ కొని తీసుకొని వద్దామని చెప్పేసి వారు కొనబోవుచుండగానే పెళ్లి కుమారుడు వచ్చేసిండు, దగ్గరికి వచ్చేసిండు. ఇంకా ఆ దూరం నుండి వస్తుంటేనే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అన్న కేక వినబడింది. వీళ్ళు నూనె కొందామని చెప్పేసి వెళ్ళి కొనబోతుండగానే
ఆయన పెళ్లి కుమారుడు వచ్చేసిండు, దగ్గరికి దాకా వచ్చేసిండు. అప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయారు. ఎంతమంది అయితే సిద్ధపడి ఉన్నారో వారు అందరూ కూడా, సిద్ధపడి ఉన్నటువంటి వారు అందరూ అతనితో కూడా ఆ దివిటీలు పట్టుకొని వారు ఆ పెళ్లి కుమారుడితో లోపలికి వెళ్ళడం జరిగింది. అంతటా తలుపు వేయబడెను. తలుపు వేసిన తర్వాత తలుపు తీయడం అనేది ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే ఆ తలుపు వేసేది ఏదో మానవులు వేయటం కాదు, ఆ ప్రభువే ఆ తలుపు వేస్తాడు. ఆ తలుపు వేసిన దాన్ని తీయడానికి ఎవరి వల్ల కాదు, తలుపు తీసిన దాన్ని మూయడము కూడా ఎవరి వల్ల కాదు. ఇక్కడైతే తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చిండ్రు. ఎవరైతే నూనె కొనుక్కోవడానికి వెళ్ళారో వారు వచ్చిండ్రు, నూనె కొనుక్కొని వచ్చారు. కానీ వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా వారు మొత్తుకుంటున్నారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్పేసి కేకలు వేస్తున్నారు. మేము నూనె పట్టుకొని వచ్చాము, మాకు తలుపు తీయండి, మేము మీతో పాటుగా లోపలికి వస్తాము, ఒక్కసారి తలుపు తీయమని వారు అరుస్తూ ఉన్నారు. కానీ అక్కడ ప్రభువైన అతడు అంటున్నాడు, ఆ పెళ్లి కుమారుడు అంటున్నాడు, మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తున్నాడు. అతడు అతన్ని తీయమనన్నప్పుడు అతడు చెప్తున్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు కనుక నేను ఎలా తలుపు తీస్తాను, మీరెవరో నాకు ఎప్పుడూ కూడా తెలియదు, నేనెరుగను అంటే నాకు తెలియదు అని నిశ్చయంగా ఆయన గట్టిగా చెప్పేశాడు. అంటే అక్కడ తలుపు తీయడానికి అవకాశం లేదు, మీరెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. అంటే ఆ దినము, ఆ గడియ అంటే ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటువంటి ఆ దినము కానీ, ఆ గడియ కానీ, ఆ సమయము కానీ మనకు ఎవరికీ తెలియదు గనక మీరు మెలకువగా ఉండుడి అని ప్రభువైన యేసు అక్కడ ఒక ఉపమాన రీతిగా మనకు ఒక జాగ్రత్త కోసము చెబుతున్నాను. నిజంగా ఈ దినాన కూడా నీవు నేను ఎలాగా ఉన్నామని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఆ 10 మంది కన్యకలు చక్కగా వారు వచ్చారు, కన్యకలుగా ఉంటున్నారు, కానీ వారిలో నూనె అనేది లేదు. కన్యక అంటే భక్తి కలిగినటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. వారి భక్తి పరులే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారే, కానీ ఆ కన్యకలు ఎలా ఉంటున్నారు? 10 మంది బుద్ధి కలిగినటువంటి వారుగా 10 మంది కన్యకలలో 5 బుద్ధి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, 5 బుద్ధి లేనటువంటి వారిగా ఉంటున్నారు. మరి సిద్ధలలో నూనె అంటే ఆత్మ, నూనె అంటే ఆత్మ, ఒక రక్షణ. ఆ రక్షణ అంటే సిద్ధపడినటువంటి వారు, ఆ రక్షణ ఎవరిలో ఉన్నది, ఆ ఆత్మ ఎవరిలో ఉన్నది అనేది మనకు సాదృశ్యంగా కనబడుతున్నది. మరి దివిటీలు అంటే చీకటి, లోకంలో ఉన్నటువంటి వెలుగు, చీకటిలోను లోకంలోను ఒక వెలుగుగా ఆ దివిటీలను పట్టుకుంటే లోకమంతా కూడా వెలుగుమయంగా ఉంటాయి. ఆ దివిటీలు పట్టుకున్నట్టయితే, ఆ దివిటీలలో నూనె ఉంటేనే ఆ వెలుగు ప్రకాశించబడుతుంది. మరి ఇంకొకటి పెళ్లి కుమారుడు అంటే ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ గురించి ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఆ కన్యకలు ఉంటున్నారు. మరి మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు అయితే వచ్చాడు, ఆయన మరణించాడు నీ కోసం నా కోసం, ఆ కల్వరి సిలువలో మరణించి మనల్ని తిరిగి తీసుకొని వెళ్ళడానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన సజీవంగా లేచి మహిమారూపకంగా ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. తిరిగి మరలా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రెండవ రాకడ కొరకు నీవు ఎదురు చూసేవారిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? ఒకసారి మనము గ్రహించాలి. దేవుడు కోరుకుంటున్నాడు, మనము సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాడు. మత్తయి 24 చూద్దాము. మత్తయి 24:42-44.
కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఏ దినాన ప్రభువు వస్తాడో మీకు తెలియదు, మనకు తెలియదు, నీకు నాకు కూడా తెలియదు. ఏ సమయాన వస్తాడో తెలియదు గనక మెలకువగా ఉండమని చెప్తున్నాడు. 44వ వచనంలో, మీరనుకొనిన గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనకనే, మీరనుకొనని గడియలో అంటే మనం అనుకోనటువంటి గడియలో సమయములో ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి ఆ మనుష్య కుమారుడు వచ్చును గనకనే మీరు సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆయన మనము అనుకోనటువంటి సమయంలో, నీకు నాకు తెలియనటువంటి సమయంలో, దొంగ ఏ రూపంకంగా అర్ధరాత్రి వేళ వస్తాడో మనకు తెలియదు. అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏ సమయంలో, ఏ గడియలో, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. మనం అనుకోనటువంటి సమయంలో ఆయన వస్తాడు కనుక మనల్ని సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. మనము సిద్ధంగా ఉండగలగాలి. లూకా 12:35 నుండి 37 వరకు. లూకా 12, మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీ నడుములు కట్టుకొని ఉండుడి. నడుములు కట్టుకోవాలంటే ఏదో నడుముకి ఏదో తాడా లేదంటే ఏదైనా బెల్ట్ కట్టుకోమని చెప్తున్నాడు అంటే కాదు. మీ నడుములను కట్టుకొని ఉండుడి అంటే మన నడుములకు సత్యం అనే దట్టిని కట్టుకొని ఉండమని చెప్తున్నాడు. సత్యమును ధరించుకొని ఉండాలి, నిజము మాత్రమే మాట్లాడాలి, సత్యము మాత్రమే మాట్లాడాలి, అబద్ధములు చెప్పకూడదు అని చెప్తున్నాడు. మనము నిజంగా దేవుని బిడ్డలమైతే ఈ సత్య వాక్యాన్ని మనము చెప్పగలగాలి. సత్యము మాత్రమే మాట్లాడాలి, వాక్యానుసారంగా మాత్రమే జీవించాలి. దీన్ని మనము కట్టుకొని ఉండమని చెప్తున్నాడు. సత్యమును నడుమునకు కట్టుకొని ఉండమని చెప్తున్నాడు. మీ దీపములు వెలుగుచుండనివ్వాలి. మన దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అంటే దివిటీలలో ఎప్పుడు నూనె అనే ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేని జీవితం ఉంటే మన దీపాలు ఈ హృదయములో మన దీపం అనేది వెలగదు. మనం ఎప్పుడు కూడా మీ దీపములు, దేవుడు చెప్తున్నాడు, మీ దీపములు ఎప్పుడు వెలుగుచూనియుడి అని అంటున్నాడు. వెలుగు ఇచ్చే వారిగా ఉండాలి, ఎప్పుడు ఆరిపోయే వారిగా ఉండకూడదు. మన ప్రార్థన జీవితం ఆగిపోయింది అని అంటే మనం చీకట్లోనికి వెళ్ళిపోయినట్టే. మనం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు ప్రార్థిస్తుంటే మన దివిటీలలో నూనె నింపబడుతూ ఉంది. దాని ద్వారా మనము వెలిగించబడుతూ ఉంటాము. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే, ఆయన వచ్చి మన తలుపును, మన హృదయం అనే తలుపును తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని ఎవరైతే ఎదురు చూస్తారో, అతని కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తారో ఆ మనుషుల వలె మనము ఉండవలెను అని చెప్తున్నారు. ఆ మనుషులు ఎంతమంది అయితే అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె మనము కూడా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అని చెప్తున్నాడు. అయితే ప్రభువు వచ్చిన సమయములో ఏ దాసులు అయితే మెలకువ కలిగి ఉంటారో వారే ధన్యులు అంటున్నారు. మామూలుగా మెలకువ కలిగి ఉండడం అంటే అన్యులు అనుకుంటారు, దేవుని నమ్మనటువంటి వారు అనుకుంటారు, వాక్యము తెలియనటువంటి వారు అనుకుంటారు, ఏంటి మెలకువ కలిగి ఉండడం ఏంది, నిద్రపోకుండా ఉండడమా ఏంటి అని అనుకుంటారు. కాదు, మెలకువగా ఉండడము అని అంటే నిద్రపోకపోవడం కాదు, ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నటువంటి వారిగా ఉండాలి. సాతాను ఎప్పుడు వచ్చి మన మీద దాడి చేస్తాడో తెలియదు. మనము నిద్రపోయినా కూడా ఆత్మలో మెలకువ కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు కూడా వారు నిద్రించుచున్నారు, కానీ ఆత్మలో మెలకువ కలిగి ఉన్నారు. ప్రభువు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఉండాలి. అదే అంటున్నారు ఇక్కడ, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు అని అంటున్నారు. మరి
నీవు మెలకువ కలిగి ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు కూడా దేవుడు ఎప్పుడు వస్తాడా అని నువ్వు సిద్ధపడినట్టయితే, నువ్వు మెలకువ కలిగి ఉన్నట్టయితే, నీవు ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టయితే నీవు కూడా ధన్యురాలవు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, అతడు కూడా, ఆ ప్రభువైన యేసు కూడా ఏం చేశాడంట? నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, మరి ప్రభువైన యేసు కూడా నడుము కట్టుకుంటానంటున్నాడు. నిన్ను కూడా మీ నడుములు కట్టుకోమని చెప్తున్నాడు. మిమ్మల్ని కూడా, అంటే నిన్ను నన్ను కూడా నడుములు కట్టుకోమని చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు కూడా తను కూడా నడుము కట్టుకుంటానంటున్నాడు. నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, అందరినీ కూర్చుండబెట్టి తానే వచ్చి, అంటే ప్రభువైన యేసే వచ్చి ఉపచారము చేస్తానని చెప్తున్నాడు. ఆయననే మనకు భోజనము పెడతాడంట. మనతో పాటుగా ఆయన కూర్చొని మనకు ఉపచారము చేస్తానని చెప్తున్నాడు. అలాంటి వారుగా నీవు నేనుంటే ఎంత ధన్యులము నిజంగా. అలాగా ఇది ఎవరికి దక్కుతుందంటే సిద్ధపడినటువంటి వారికి మాత్రమే దక్కుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. సిద్ధపడి ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. మత్తయి 5:16 చూద్దాము. మత్తయి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూసి, ఎవరైతే మనుషులు మన ఎదుట లోకంలో అనేక మంది ఉంటున్నారు, ఆ మనుషుల ఎదుట మనం ఎలా ఉండాలంటే మీ సత్క్రియలను చూచి, అంటే మంచి క్రియలు, సత్క్రియలు అనంటే మంచి క్రియలు, అంటే మంచి పనులు, నీ యొక్క మంచి పనులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. ఎలా ప్రకాశిస్తుంది అనంటే నీ యొక్క సత్క్రియల వల్ల ఆ మనుషులు నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంటారు. నువ్వు మంచి పనులు చేస్తే, మంచి పనులు అంటే ఏదో అందరికి అవసరమైనటువంటి పనులని కాదు, ఇక్కడ మన హృదయము సరిగా ఉండాలి. చూద్దాం అది కూడా ఎలా ఉండాలనేది. మన మంచి క్రియలు కలిగి ఆయనను మహిమపరిచేటట్టుగా, ప్రభువైన యేసును మహిమపరిచే వారిగా ఉంటే మనము మన యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 పేతురు 3:12 చూద్దాము. 2 పేతురు 3:12లో ఇవన్నీ ఎట్లు లయమైపోవునని కనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడేంటి? దేవుని దినపు రాకడ కొరకు, దేవుని రాకడ, 2వ రాకడ కొరకు కనిపెట్టుచు ఉండాలి. ఆయన రాకడ కొరకు కనిపెడుచు దానిని ఆశతో ఆపేక్షించుకోవాలి. మరి ఎంతగా ఆపేక్షించుకోవాలి? త్వరపడాలి. మనము ఆయన వస్తాడు అని మనం త్వరపడి కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, సత్క్రియలు అనంటే ఏదో కాదు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. భక్తి ఉండి భయం లేకుండా ఉన్నా కష్టము, భయం ఉండి భక్తి లేకుండా ఉన్నా కష్టము. కానీ మనము భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమై మనం ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన ఉండాలి. మన ప్రవర్తన అందరికీ తెలుసు. ఎలా ఉంటుంది నీ ప్రవర్తన? పరిశుద్ధంగా ఉంటుందా, అపరిశుద్ధంగా ఉంటుందా? నీవు మంచిగా ఉంటున్నావా, చెడుగా ఉంటున్నావా? అందరికీ ఇష్టంగా ఉంటున్నావా, అందరికీ అయిష్టంగా ఉంటున్నావా? నీ మాటలు అందరికీ ఇష్టపూర్వకంగా ఉంటున్నాయా, అందరికీ అసహ్యం కలిగించేటువంటి మాటలుగా ఉంటున్నాయా? మనం గ్రహించాలి మన ప్రవర్తన ఎలా ఉంటుంది. నువ్వు కూర్చుండుట, నువ్వు నిలుచుట, నువ్వు ప్రార్థించుట, నువ్వు ఉపదేశించుట, నువ్వు మాట్లాడము, ప్రతిదీ కూడా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది?
నువ్వు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, బయట ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, సంఘంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, బంధువుల మధ్య స్నేహితుల మధ్యలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది. ఎక్కడ ఉన్నా పరిశుద్ధంగా నీ ప్రవర్తన ఉండాలి, భక్తితో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు నీవు వెలిగించబడతావు. ఇతరులు మనుషులు, వేరే మనుషులు నీ గురించి, నీ సత్క్రియలను, నీ మంచి పనులను, నీ మంచి ప్రవర్తనను, నీ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నీ ప్రవర్తనను చూసి వారే సాక్ష్యం ఇస్తారు. అప్పుడు నువ్వు వెలిగించబడతావు అని దేవుడు చెప్తున్నాడు. మత్తయి 23 25, 26. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అని అంటున్నారు. ఇక్కడ బుద్ధి లేనటువంటి కన్యకల గురించి చెప్తున్నారు. వారైతే సిద్ధపడి లేరు, వారు సరి అయినటువంటి రక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటి వారికి ఇక్కడ పరిసయ్యులు కానీ సద్దుకైలు కానీ మరి ఎలా ఉండాలి, శాస్త్రులు కానీ ఎలా ఉండాలని చెప్తున్నారు. పాస్టర్స్ అయినటువంటి వారు కూడా, రక్షణ పొందుకున్నటువంటి వారు ఎలా ఉంటున్నారో గ్రహించగలగాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు, వారి నడకను, వారి యొక్క ప్రవర్తనను చూసినప్పుడు మనము ధైర్యంగా చెప్పగలగాలి. అంతేగాని వారు ఏ తప్పు చేసినా కూడా పోనీలే అని వదిలిపెట్టే వారిగా మనము ఉండకూడదు అని చెప్తున్నారు. అందుగురించనే ఇక్కడ ప్రభువైన యేసు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు. వెలుపట అంటే బయట శుద్ధి చేస్తూ ఉన్నారు. బయట మాత్రమే అలా ఉండాలి, ఇలా ఉండాలి, బయట మాత్రం బాగా కనబడాలి అన్నట్టుగా వారు చెప్తున్నారు. బయట మాత్రం చాలా చక్కగా, విశ్వాసులు కూడా చాలా చక్కగా, అందంగా, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా, మంచి భక్తిపరురాలుగా కనబడుతూ ఉన్నారు. అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఆ లోపల మాత్రము వారి యొక్క హృదయము పైనకు మాత్రము ఎంతో చక్కగా భక్తిపరులుగా కనబడుతున్నారు, కానీ హృదయము మాత్రము ఘోరమైన మోసముతో కూడి ఉంటున్నది, ఘోరమైన ప్రవర్తనతో కూడి ఉంటున్నది, చెడు తలంపులతోటి, చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నారు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నారు. కనుకనే ఇక్కడ చెబుతున్నారు, వారి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా, అంటే ఆ గిన్నెను వెలుపల బయట ఏ విధంగా శుద్ధి చేస్తున్నారో, ఎంత మంచిగా తోముతున్నారో, ఎంత తెల్లగా అది మెరిసే విధంగా వాటిని తోముతున్నారు, అవి మెరుస్తూ ఉన్నాయి. కానీ ముందు వాటి లోపల శుద్ధి చేయుము అంటున్నారు. ఆ వెలుపట తోమేదానికంటే ముందు లోపల శుద్ధి చేయమంటున్నారు. లోపల చక్కగా తోమమని చెప్తున్నారు, లోపల చక్కగా శుభ్రపరచమని చెప్తున్నారు. ఈ గిన్నె అంటే ఎవరో కాదు, నీవు నేనే. ఈ గిన్నె అనగా, ఈ పాత్ర అనగా నీవు నేనే. బయట మాత్రము చాలా చక్కగా, అందంగా, భక్తిపరులుగా కనబడుతున్నాము. లోపల హృదయం అనే గిన్నె అపవిత్రమై ఉంటుంది. అది ఎలా ఉంటుంది? దోపుతోను అజితేంద్రత్వంతో ఉంటుంది. దాన్ని తోమమని చెప్తున్నాడు. అవి తోమమని మనకు సెలవిస్తున్నాడు. నిజమే, నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలైతే చెప్పగలిగారు. నీకు నాకు అయితే, మాకు మీకు ఈ నూనె ఇస్తే గనక ఇది సరిపోదు, నువ్వు వెళ్ళి అమ్మే వారి దగ్గర కొనుక్కోమని ధైర్యంగా చెప్పగలిగారు. నువ్వు చెప్పగలుగుతావా? నీ లోపల ఎలా ఉంటుందో నువ్వు సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో అని నువ్వు చెప్పగలుగుతావా? అవును, అలా చెప్పినప్పుడు మనకు శత్రువులు అవుతారు. చాలామంది మనకి విరోధులుగా తయారవుతూ ఉంటారు. నిజమే, అయినా పర్లేదు. దేవుని నిమిత్తము నింద అయిన, అవమానమైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, దెబ్బలైన ఏవి అయినా కావచ్చు, ఏవి పడినా అది దేవుని నిమిత్తమైతే గనక నీ ఫలము పరలోకంలో అధికం అవుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు.
అవును, వారు సరి అయిన జీవితము జీవించట్లేదు అనంటే దేవుని బిడ్డలైనటువంటి వారు చెప్పగలగాలి, ఆ ధైర్యం కలిగి ఉండాలి. బుద్ధి కలిగినటువంటి స్త్రీలు అక్కడ చెప్పారు, కానీ వారు సద్వినియోగం చేసుకోలేదు, ఆలస్యమైపోయింది. ఇక్కడ నీవైనా నేనైనా దేవుని కాపరి అయినా ఎవరైనా సరే వారి జీవితం, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని బిడ్డలైనటువంటి వారు సరి అయిన జీవితం లేదు, వారు దారి తప్పిపోతున్నారు, వారు పడిపోతున్నారు అని నీకు అనిపించినప్పుడు వారికి ధైర్యంగా నువ్వు చెప్పగలగాలి, వారితో నువ్వు మాట్లాడగలగాలి, వారిని సరిచేయగలగాలి. అదే దేవుడు చెప్తున్నాడు, వారిని లోపల శుద్ధి చేయమంటున్నారు. పైకి ఎలా ఉన్నా దేవుడికి అక్కర్లేదు, లోపల మన అంతరంగము, హృదయం అనే అంతరంగము శుద్ధీకరంగా ఉండాలి, మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. మన హృదయము సరిగా ఉంటే బయట దేవుడు చూడట్లేదు, ముందు లోపల శుద్ధీకరించమని దేవుడు సెలవిస్తున్నాడు. నిజంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ హృదయము సరి చేసుకుంటున్నావా? లేదు, అందరిలో నేను మంచిగా ఉంటున్నాను, నేను అందరిలో భక్తిపర్రాలుగా ఉంటున్నానని బయటికి అందరికీ చూపించడానికి కాదు దేవుడు సెలవిస్తున్నది. ఈ వాక్యం రెండంచుల ఖడ్గము, అది నీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, ఎవరైనా సరి చేసుకోవాల్సిందే. సరిగా లేనటువంటి జీవితాలను మనం సరి చేసుకోవాలి. అదే దేవుడు సెలవిస్తున్నాడు. ప్రకటన 3:1 చెప్తున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని అంటున్నాడు. అవును, మనం జీవిస్తున్నాము, దేవుని సంఘంలో మనం జీవిస్తున్నాము, రక్షణ పొందుకున్నాము, మేము క్రైస్తవులము అని దేవుని సన్నిధానానికి వస్తున్నాము, కానీ నీవు మృతుడవే అని అంటున్నావు, నీకు రక్షణ అనేది లేదు అని అంటున్నాడు, నీలో జీవము లేదు అని దేవుడు చెప్తున్నాడు, నువ్వు మృతుడవే అని అంటున్నావు. సార్ది సంఘంతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి నీవు జీవించాలంటే ఎలా ఉండాలి? అదే ప్రకటన 3:15-16 కూడా నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. నీ యొక్క క్రియలు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క చేష్టలు, నీ యొక్క పనులన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు చల్లగానైనను లేవు, నువ్వు వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు సరిగానైనా ఉండు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు నులువెచ్చని స్థితిలో ఉంటున్నావు అంటున్నారు. అలా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగా ఉన్నట్టయితే దేవుడే తన నోటి నుండి ఉమ్మి వేస్తానని సెలవిస్తున్నాడు. అలా ఉన్నట్టయితే నరకానికి పాత్రలమవుతాము. ఆ విధంగా ఉండకూడదని చెప్తున్నాడు. ఇక్కడ బుద్ధి లేని కన్యకల గురించి చెప్తున్నారు, రక్షణ లేనటువంటి వారికి గురించి చెప్తున్నారు, సరి అయిన రక్షణ లేనటువంటి వారి గురించి దేవుడు సెలవిస్తున్నాడు. రక్షణ ఉన్నది అని చెప్పుకొని వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చుని ఉంటున్నారు చూడండి, అలాంటి వారి గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు, ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు. జీవిస్తున్నాను, దేవునిలోనే నేను ఉంటున్నాను అని అన్నీ నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు మృతుడవే అంటున్నాడు, నువ్వు మృతురాలివే అని దేవుడు చెప్తున్నాడు, నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుడికి మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు, నువ్వు సిద్ధపడమని దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను 1 యోహాను 2:20 1 యోహాను 2:20 మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. నిజంగా దేవుని బిడ్డలైనటువంటి వారు, రక్షణ పొందుకున్నటువంటి వారు, పరిశుద్ధంగా ఉన్నటువంటి బిడ్డలైతే వారు ఎలా ఉంటారంట? పరిశుద్ధుని వలన మీరు అభిషేకము పొందినవారు కనుక మీరు సమస్తము ఎరుగుదురు. సమస్తము మీకు తెలుసు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి అని నీకు తెలుసు అని దేవుడు సెలవిస్తున్నాడు.
నిజమే, దేవుడి రాకడ ఎలా ఉంటుంది అనేది నీకు తెలుసు, ఎలా సిద్ధపడాలనేది నీకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధుని గురించి నీకు తెలుసు గనక, పరిశుద్ధాత్మ గురించి తెలుసు గనక, ఆయన నిన్ను అభిషేకించినట్టయితే నీవు ఆయనను నువ్వు ఎరుగుదువు, ఎలా ఉండాలని చెప్పేసి నువ్వు ఎరుగుదువు, ఎలా ప్రవర్తించాలనేది నీకు తెలుసు. మొదటి దశ 5:2 చూద్దాము. 2, 4, 5, 6. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బావుగా తెలియను. రాత్రికాల సమయంలో దొంగ ఎలా వస్తాడు? వెలుగుగా ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో దొంగ రాడు, కానీ రాత్రి వేళనే వస్తాడు. ఎవ్వరు లేని సమయంలో వస్తాడు, ఎవరు చూడనటువంటి సమయంలో వస్తాడు. అలాగునే ప్రభువైన యేసు కూడా ఏ సమయానికి వస్తాడో, ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. ఆ ప్రభువు దినము కూడా అలాగునే ఉంటుంది అని చెప్పేసి మీకు బాగుగా తెలియను. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మీరు అభిషేకించబడినటువంటి వారు కనుక మీకు బాగుగా తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. ప్రభువు దినము ఎప్పుడు ఎలా వస్తుంది అని చెప్పేసి. అలానే చూద్దాము, 5వ వచనం కూడా చూద్దాము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఏంటి? మనం దేవుని చేత అభిషేకించబడినటువంటి దేవుని బిడ్డలు కనుక ఏమంటున్నారు? మీరందరూ కూడా వెలుగు సంబంధులను పగటి సంబంధులను. ఎప్పుడు వెలిగించే వారిగా ఉండేటువంటి మీరు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె, వేరే వారి వలె, రక్షణ లేనటువంటి వారి వలె, అపవిత్రుల వలె, బుద్ధి లేనటువంటి వారి వలె కాక, మనము ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. అంటే మనము ఎలా ఉండమని చెప్తున్నాడు దేవుడు? నిద్రపోకుండా. అంటే మనము ఇతరుల వలె, బుద్ధి లేనటువంటి కన్యకులు ఏ విధంగా నిద్రపోయారో, వారు సిద్ధపడకుండా ఏ విధంగా నిద్రపోయారో ఆ విధంగా కాకుండా మనము మెలకువ కలిగి అంటే బుద్ధి కలిగినటువంటి ఆ 5గురు ఆత్మలో మెలకువ కలిగి ఉన్న రీతిగా మనము మెలకువ కలిగి ఉండి మత్తులము కాక యుందము అని అంటున్నారు. ఈ బుద్ధి లేనటువంటి వారైతే మత్తులుగా నిద్రపోయారు. వారి సిద్ధపాటు లేకుండా ఐక విచారముల చేత, లేదా అనంటే ధనాపేక్ష చేత అనేకమైనటువంటి వారు తిండిబోతులుగా, తాగుబోతులుగా ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా దేవుని యందు నిరీక్షణ లేకుండా వారు నిద్రమత్తులుగా ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు వెలుగు సంబంధులు అని చెప్తున్నారు, వారు పగటి సంబంధులు అని చెప్తున్నారు, వారు రాత్రి వారు కారు, చీకటి వారు కారు. అంటే నీవు నేను కూడా వెలుగు సంబంధులుగా ఉన్నట్టయితే మనము ఎలాగా ఉండాలి? మెలకువ కలిగి, ఆత్మలో మెలకువ కలిగి మత్తులుముగా కాకుండా ఉందుము అని అంటున్నారు. నిద్రపోవు వారు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. నిద్రపోయేవారైతే మత్తుగా ఉంటారు, మత్తుగా నిద్రపోతారు. ఏమి జరుగుతుందో కూడా వారికి ఏమాత్రము కూడా తెలియదు. మనమైతే బుద్ధి కలిగినటువంటి స్త్రీవి నీవైతే కనుక నీవు ఎలా ఉంటావు? పగటి వారమై ఉన్నాము కనుక నీవు పగటి వారై ఉంటావు. బుద్ధి కలిగినటువంటి స్త్రీలు అయితే పగటి వారుగా ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎలా ఉండాలి? ఇక్కడ విశ్వాస ప్రేమను, అంటే విశ్వాసము ప్రేమ అనేటువంటి కవచములను ధరించుకొని రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించుకున్న వారిగా ఉంటాము. బుద్ధి కలిగినటువంటి స్త్రీలు, సిద్ధపడినటువంటి స్త్రీలు అయితే విశ్వాసము ప్రేమ కలిగి ఆ కవచమును పట్టుకుంటారు. రక్షణ నిరీక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించుకొని ఉంటారు అని అంటున్నారు. నడుముకు సత్యమనే దట్టి కట్టుకొని ఉంటారు అని ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాము? 2 పేతురు 3:8-9 చూసినట్టయితే, ప్రియులారా,
ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అసలు ప్రభువు ఆలస్యం చేస్తున్నాడు అనంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మనకు స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇది ఈ సంగతిని మర్చిపోకండి అని చెప్తున్నాడు. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె. ఒక దినము అని అంటున్నాము, ఇంకా వస్తున్నాడు వస్తాడు 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 అని మనం అనుకుంటున్నాము. కానీ మనము ఎన్ని రోజులు బ్రతుకుతున్నాము, ఎన్ని సంవత్సరములు బ్రతుకుతున్నామని ఒకసారి గ్రహించాలి. కానీ దేవుని దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరములు అని అంటున్నారు. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. మరి దేవుడు ఆలస్యంగా వస్తున్నాడు అనంటే కొందరు ఆలస్యమని చెప్తున్నారు, ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు. ఆయన ఇచ్చాడు, ఆయన వాగ్దానము చేశాడు, నేను తిరిగి మరలా వస్తాను అన్న వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపకుండునట్లు. ఆయన ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది అనంటే ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడి ఉన్నది, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. అంటే ఎవరూ కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకొని రావాలి, ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొందవలనని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకోవాలని చెప్పి ఆయన కోరుకొని మీ ఎడల నా ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఆయన దీర్ఘ శాంతము వహిస్తున్నాడు అంటే నీవు నేను మారు మనసు పొందుకొని మనము ఆయన రాజ్యానికి సిద్ధపడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది గురించి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, ఇంకా రావట్లేదు అని మనం ఎదురు చూస్తున్నాము. ఒకవేళ ఆయన గనుకనే వచ్చినట్టయితే ఆయన రాకడ ఎలా ఉంటుంది? ఆయన మేఘారుడై వస్తున్నాడు. ఈ 10వ వచనంలో చూసినట్టయితే ఆయన వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ కాలిపోతాయి. మరి నువ్వు సిద్ధపడకుంటే నీవు కూడా కాలిపోతావు కదా. అది దేవుడికి ఇష్టం లేదు. అందుగురించే ఇంకా నువ్వు సిద్ధపడాలని, ఇంకా కొంచెము సిద్ధపడాలని, ఇంకా పూర్తిగా నువ్వు సిద్ధపడాలని, ఏ కొంచెము ఇంకా అయిష్టమైనది, దేవుడికి అయిష్టమైనది ఏ కొంచెము నీలో ఉన్నదో అది కూడా తీసివేసి నిన్ను పూర్తిగా సంపూర్తిగా సిద్ధపరచుకొని ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉన్నది. నువ్వు సిద్ధపడుతున్నావా లేదా నిర్లక్ష్య స్వభావము కలిగి ఇంకా అలాగనే ఉంటున్నావా? ఒక్కసారి గ్రహించాలి. ప్రకటన 2:25 అంటున్నాడు దేవుడు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమని అంటున్నాడు. మనకు ఏం పట్టుకొని ఉండాలి? ఆయన వచ్చే వరకు కూడా ఆయన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క కిరీటాన్ని ఎవరు అపహరించుకోకుండా, ఎవరు దొంగిలించుకోకుండా ఆ కిరీటం, ఆయన ఇచ్చినటువంటి కిరీటాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. లేదు అనంటే మనం నశించిపోతాము. హెబ్రీ 10:37 చూద్దాము. హెబ్రీ 10:37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, కాలం బహు కొంచెముగా ఉన్నదని చెప్తున్నాడు. కనుక జాగ్రత్త పడదాము.
వచ్చుచున్నవాడు ఆలస్యము చేయగా వచ్చును. ఆలస్యము చేయకుండా ఆయన వస్తూ ఉన్నాడు కనుక మనము సిద్ధపడదాము. సంఘమంతా కలిసి సిద్ధపడదాము. ఒక్కరు సిద్ధపడడం కాదు, ఒక్కొక్కరు అందరూ కలిసి సంఘమంతా కూడా సిద్ధపడాలి. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. పెళ్లి కుమార్తె అయినటువంటి ఈ సంఘము సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. ఆయన ఆలస్యము చేయక వస్తున్నాను అంటున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును. ఆయన ఎదుట ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు మాత్రము విశ్వాసం మూలంగా వారు జీవిస్తారు అని సెలవిస్తున్నాడు. కానీ ఒకవేళ అతడే గనక వెనక తీసినట్టయితే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆయన సంతోషించడు. ఒకవేళ వెనుకకు తీసినట్టయితే ఇక్కడ బుద్ధి లేనిటువంటి కన్యకలు కూడా వారు సిద్ధపడకుండా వెనుక తీశారు కనుక ఆయన తలుపు వేశాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తలుపు వేశాడు. ఆయనకు సంతోషం లేదు. నా ఆత్మకు సంతోషం ఉండదు అని అంటున్నాడు. దేవుడు సంతోషించట్లేదు. మీరు వెనకకు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలని అంటున్నాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత నువ్వు సిద్ధపడతానంటే సమయము లేదు. ఆలస్యం చేసినట్టయితే ఇంక అక్కడ అవకాశము లేదు. ఆయన తలుపు వేసిన తర్వాత నీకు అవకాశం ఉండదు. సిద్ధపడడానికి అవకాశం ఉండదు. తలుపు వేసిన తర్వాత తీయడానికి అవకాశం ఉండదు. ఆ తలుపులో లోపలికి ఆ పెళ్లి విందుకు వెళ్ళడానికి, ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి నీకు అవకాశం ఉండదు. అది కోల్పోయిన వారిగా నీవు ఉంటావు. ఆయనతో పాటుగా నువ్వు భోజనం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండవు. అందు గురించి చెప్తున్నాడు ఆయన, నేను వస్తున్నాను, ఆలస్యం చేయకుండా వస్తాను అని చెప్తున్నాడు. కాలము బహు కొంచెముగా ఉన్నది అని అంటున్నాడు. కనుక సిద్ధపడమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ బుద్ధి లేనటువంటి కన్యకలను చూసినట్టయితే వారు సిద్ధపడ్డారు, సిద్ధపడే వచ్చారు, పెళ్లి విందుకనే వచ్చారు. దివిటీలైతే పట్టుకున్నారు, కానీ దివిటీలలో నూనె లేదు. సిద్ధపడనందున వారు పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. ఎందుకంటే ఆ సమయంలో పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో వారు అక్కడ లేరు. వారి నూనెను కొనుక్కోవడానికి అమ్మే వారి దగ్గరికి వెళ్ళారు కనుక ఆయనను ఎదుర్కోలేకపోయారు. వాళ్ళు వచ్చే వరకు తలుపు మూయబడింది. వారు ఎంత మొత్తుకున్నా తలుపు తీయడానికి అవకాశం లేదు. అంటే వాళ్ళు అక్కడ అవమానపరచబడ్డారు. ఇంకా వాళ్ళు అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ వారికి అవమానమే జరిగింది. పెళ్లి విందులో వాళ్ళు పాల్గొనలేకపోయారు. వారు ఇతరుల మీద ఆధారపడ్డారు. వీరు నూనె సిద్ధము చేసుకోకుండా వేరే వాళ్ళ నూనె మాకు కొంచెం ఇవ్వవా అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇతరుల మీద ఆధారపడ్డారు. ఇది రక్షణ. నూనె అనగా ఇది రక్షణ. ఎవరి రక్షణ? వారిదే. ఇక్కడ ఉన్నటువంటి రక్షణ, నాలో ఉన్నటువంటి రక్షణ నీకు కావాలంటే అది దొరకదు. అది నీ రక్షణ నీకే ఉంటుంది. ఈ రక్షణ ఇవ్వడానికి అవకాశం లేదు. ఎవరిది వాళ్ళే సిద్ధపడాలి. ఒక్కొక్కరు సిద్ధపడాలి. ఒక్కొక్కరు అందరూ కలిసి సిద్ధపడితేనే అందరూ కలిసి వెళ్ళగలుగుతారు. వారు వృధా చేశారు, సమయాన్ని వృధా చేశారు కాబట్టి వారు వెళ్ళలేకపోయారు. కానీ బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపడ్డారు. వారు నిద్రించారు కానీ మెలకువతో ఉన్నారు. వారు తమ వెంట దివిటీలలో నూనె తెచ్చుకున్నారు. ఇంకా ఆ సిద్ధలలో కూడా నూనె తీసుకొని వచ్చారు. వారు ఆ నూనె తెచ్చుకోవడానికి వారు ఏమాత్రము సిగ్గుపడలేదు. వారు సిద్ధపడి ఉన్నారు, ముందు చూపు కలిగి ఉన్నారు. నూనె సరిపోదు అని వారు మాకు మీకు ఈ నూనె సరిపోదు అని మొహమాటము లేకుండా వారి మొహం ముందే చెప్పగలిగారు. ఎందుకంటే ఈ నూనె కనుక ఇచ్చినట్టయితే ఇద్దరము మనం ఇక్కడ, మేము ఇక్కడే ఉండవలసి వస్తుంది. పెళ్లి కుమారుడితో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక సిద్ధపడిన మేమైనా సరే పెళ్లి కుమారుడితో వెళ్తాము అని వారు మొహమాటం లేకుండా చెప్పగలిగారు. అంటే ఇరుకులో వారు పడలేదు, కష్టాల్లో పడలేదు. ఒకవేళ వారే గనక ఆ సిద్ధలలో ఉన్నటువంటి నూనె వీరికి ఇచ్చినట్టయితే వీరు ఇరుకులో పడేవారు. వీరు ఏం చేయాలో వీరు తోచేది కాదు. వీరు కూడా పెళ్లి కుమారుతో వెళ్ళేవారు కాదు. కాబట్టి వీరు ముందు చూపు కలిగి ఉన్నారు. వాళ్ళు ఒక మంచి సలహా ఇచ్చారు. మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నూనె కొనుక్కోమని చెప్పారు. మంచి ఆలోచన చెప్పారు.
కానీ వీరు ఆలస్యం చేశారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. బుద్ధి లేనటువంటి కన్యకలు నిర్లక్ష్యం చేశారు, కానీ వీరు మాత్రము నిర్లక్ష్యం చేయలేదు, మంచి సలహా ఇచ్చారు. వీరు తెలివైనటువంటి వారు, అందు గురించే బుద్ధి కలిగినటువంటి వారు అని అంటున్నారు. నీవు కూడా ఎలా ఉంటున్నావు? బుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉంటున్నావా? బుద్ధి లేనిటువంటి స్త్రీగా నీవు ఉంటున్నావా? గ్రహించుకోవాలి. కన్యక అని చెప్తున్నారు ఇక్కడ. పవిత్రులైనటువంటి వారే కన్యక అని చెప్తారు. నీవు పవిత్రురాలుగా ఉంటున్నావా? అపవిత్రంగా ఉంటున్నావా? మోసముతో, దగాతో, ద్వేషముతో, కుట్రలతో, కుతంత్రాలతో, అన్యాయాలతో, లంచగొండితనాలతోటి ఎలాగా ఉంటున్నావు? దేవుడు అంటున్నాడు, సిద్ధపడి ఉండాలని అంటున్నాడు. దివిటీలను పట్టుకోమని చెప్తున్నాడు. అవి వెలుగుతూ ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అవి కనబడాలి, అందరికీ కూడా ఆ దివిటీలు కనబడే విధంగా ఉండాలి, అందరికీ వెలిగిచ్చే వారిగా ఉండాలి. అప్పుడు పెళ్లి కుమారుని నీవు ఎదుర్కోవాలి. పెళ్లి కుమారుని ఎదుర్కోవాలంటే మనము సిద్ధంగా ఉండాలి. ఆ నూనె అనే ప్రార్థన మనలో ప్రతిరోజు ప్రతి దినము ఉండాలి. అప్పుడే నీ దివిటీలలో ఈ దివిటీలలో నూనె ఎప్పుడు ఉంటుంది, అప్పుడు నీవు వెలిగించబడతావు. పెళ్లి కుమారుడు వచ్చే సమయంలో నువ్వు సిద్ధంగా ఉంటావు, ఆయన నువ్వు ఎదుర్కొంటావు. ఆయనతో పాటుగా నీవు ఆ పెళ్లి విందుకు వెళతావు, ఆయనతో పాటుగా నీవు కూర్చొని భోజనము చేస్తావు. ఆయననే నీకు భోజనాన్ని వడ్డిస్తానంటున్నాడు, ఉపచారము చేస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. నువ్వు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? కాలము బహు కొంచెముగా ఉన్నది. సిద్ధపడు, సిద్ధలలో నూనెను సిద్ధపరచుకో. ఆ ప్రార్థన అనేది నువ్వు సిద్ధపరచుకో. ప్రతి దినము ప్రార్థించేవారిగా తయారు కావాలి. నిర్లక్ష్య స్వభావం నుండి విడుదల పొందుకోవాలి. ఏ స్త్రీగా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి లేని వారిగా ఉంటున్నావా? బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటున్నావా? అది నీకే వదిలిపెడుతున్నాడు దేవుడు. బుద్ధి కలిగిన వారిగా ఉండాలనే దేవుడు ఇష్టపడుతున్నాడు. అందు గురించి ఆయన రాకడ బహు ఆలస్యం అవుతూ ఉన్నది. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాలని ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. నువ్వు జీవించాలని ఇష్టపడుతున్నావా? లేదా జీవిస్తున్నానన్న భ్రమలోనే ఉంటున్నావా? జీవిస్తున్నానన్న భ్రమలోనే ఉన్నట్టయితే నీవు మృతుడవే, మృతురాలువే. నువ్వు జీవించాలంటే నువ్వు సిద్ధపడాలి. నిత్యము జీవించాలంటే నిత్య జీవపు ఊటలో ఆయన యొద్ద ఉన్నది. ఆయన మనల్ని బ్రతికిస్తాడు. ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తాయి. మనము సిద్ధపడాలి. మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మొదటిగా మనము సిద్ధపడాలి. దీపములను వెలిగించే వారిగా ఉండాలి. సత్యమనే దట్టిని మనము పట్టుకోగలగాలి. మన సత్క్రియలు మనలో ఉండాలి. మంచి క్రియలు మనలో కలిగి ఉండాలి. మనం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విశ్వాసము, ప్రేమ అనేటువంటి కవచమును ధరించుకోవాలి. రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణమును మనము ధరించుకొని ఉన్నట్టయితే మనము ఆయన వచ్చే సమయంలో ఆ పెళ్లి కుమారుణ్ణి, ఆ యొక్క మనుష్య కుమారుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనము ఆయనను ఎదుర్కొంటాము. ఆయనతో పాటుగా మనము ఎత్తబడతాము. లేదు అనంటే ఇక్కడే లయమైపోతాము, ఇక్కడే నశించిపోతాము, ఇక్కడే మనము నాశనమైపోతాము. మనము నిత్య నరకాగ్నికి పాత్రులమైపోతాము. ఆ విధంగా దేవుడికి ఉండడం ఇష్టం లేదు కనుక నీ గిన్నె అనేటిది, నీ పాత్ర అనేది పైన తెల్లగా కనబడడం కాదు, మంచిగా కనబడడం కాదు, కానీ నీ హృదయం అనే పాత్రను సరిగా తోముకో. పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా ప్రభువా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో పరలోక రాజ్యము నా తండ్రి, ఇదిగో నా ప్రభువా సిద్ధపడినటువంటి నా ప్రభువా 10 మంది కన్యకలను నా ప్రభువా స్తోత్రములయ్యా పోలి ఉన్నదని నా ప్రభువా నువ్వు సెలవిస్తుంటున్నావు నా తండ్రి. ఇదిగో నా ప్రభువా ఆ 10 మంది కన్యకలలో నా ప్రభువా అయ్యా నా ప్రభువా 5 నా ప్రభువా 5 మంది అయితే నా ప్రభువా బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉంటున్నారు, 5 మంది అయితే బుద్ధి లేని కన్యకలుగా ఉంటున్నారు సెలవిస్తుంటున్నావు నా తండ్రి. ఇదిగో బుద్ధి కలిగినటువంటి
కన్యకల వలె ఉండమని నువ్వు సెలవిస్తుంటున్నావు నా ప్రభువా. ఇదిగో బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ విధంగా సిద్ధపడి ఉంటున్నారో, వారి యొక్క దివిటీలలో ఏ విధంగా నా ప్రభువా నూనెను సిద్ధపరచుకుని ఉంటున్నారో, ఏ విధంగా వారి యొక్క నా ప్రభువా దివిటీలు వెలిగించబడుకొని నా ప్రభువా అందరికీ వెలిగించే వారిగా ఏ విధంగా ఉంటున్నారో, ఆ విధంగా మేము ఒక్కొక్కరు నా తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువా మా దివిటీలను నా ప్రభువా అయా మేము పట్టుకొని మా దివిటీలలో నూనెను సిద్ధం చేసుకొని నా ప్రభువా ఎప్పుడు వెలిగించే వారిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నా ప్రభా మేము ఎప్పుడు కూడా వెలుగు సంబంధులుగా నా ప్రభా స్తోత్రంలో ఆ పగటి సంబంధులుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నా తండ్రి ఒకవేళ మేము రాత్రి సంబంధులుగా చీకటి సంబంధులుగా ఉన్నట్టయితే దయతో క్షమించండి, మన్నించండి ప్రభా. బుద్ధి లేని కన్యకలుగా మేము ఉన్నట్టయితే దయతో క్షమించండి ప్రభా. ఇకనైనా నా ప్రభా ఇదిగో నా ప్రభా నీ రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నావు కనుక ఇప్పుడైనా మేము సిద్ధపడటకు సహాయము చేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయా నా తండ్రి ఇదిగో నా ప్రభా అయా నా తండ్రి నీ అందు నిరీక్షణ కలిగిన ప్రభా మేము బ్రతుకుటకు నా ప్రభువా ఇదిగో సిద్ధపాటు మనస్సు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. అయా మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి నా తండ్రి అయా నా తండ్రి చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండిన మేలు అంటున్నావు నా తండ్రి. అయా నులివెచ్చని స్థితిలో ఉంటే నా ప్రభువా నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను సెలవిస్తుంటున్నావు. అయ్యా ఆ విధంగా ఉండకుండా నా ప్రభువా నీవే కృప దయచేయండి నా తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ రాకడ సమయంలో మేము ఒక్కొక్కరము కూడా నా తండ్రి మా సంఘమంతా కూడా నా ప్రభువా సిద్ధపడి నా ప్రభువా స్తోత్రములు తండ్రి అయ్యా నా ప్రభువా నిన్ను ఎదుర్కొంటకు నా ప్రభువా సిద్ధపడి ఉండుటకు సహాయము చేయండి. మమ్మల్ని సిద్ధపరచుకోండి నా తండ్రి. మీకు అయిష్టమైనది నా తండ్రి నాలో మాలో ఏవైనా నా ప్రభా ఉన్నట్టయితే అయ్యా వాటిని తీసివేయండి నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా నీ రక్తంలో కడిగి పవిత్రపరచండి నా ప్రభువా. అయ్యా నా ప్రభువా పవిత్రమైనటువంటి నా ప్రభువా జీవితం మేము జీవించటకు నా ప్రభువా అయ్యా నీవే సహాయము చేయండి. పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించుటకు నా ప్రభువా ఇదిగో మేము నా తండ్రి భక్తితో నా ప్రభువా మేము ఉండుటకు జాగ్రత్త కలిగి ఉండుటకు నీవే సహాయం చేయమని అడుగుచుంటున్నాను. నా గొప్ప దేవుడా మీకు వందనాలు. ఇదిగో నా యొక్క సత్క్రియల ద్వారా నా ప్రభువా అనేకులు సాక్ష్యం ఇచ్చుటకు నా ప్రభువా మమ్మల్ని ఒక్కొక్కరిని నీవు నిలబెట్టుకొని నా తండ్రి ఇదిగో మా సత్క్రియలను నీవు ఎరిగి ఉంటున్నావు నా తండ్రి. అయా మీకు వందనాలు తండ్రి. మేము ఏ విధంగా ఉంటున్నావు నా ప్రభువా నువ్వు చూస్తుంటున్న దేవుడవు. ఇదిగో నా ప్రభువా ఎంతమంది వాక్యం వింటున్నారో వారి క్రియలను కూడా నువ్వు నా ప్రభువా చూస్తున్నావు. అయా నీకు వందనాలు తండ్రి. అవును నా ప్రభువా మీకు స్తోత్రములయ్యా. నువ్వు సిద్ధపరచుకో ప్రభువా, నువ్వు బలపరచండి నా తండ్రి, నువ్వు స్థిరపరచండి ప్రభువా. ఇదిగో మమ్మల్ని సిద్ధపరచుకొని అయా నీ రాజ్యానికి హక్కుదారుగా మమ్మల్ని చేర్చుకోమని ఆ ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ అయా కృప చూపిన తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.